అలానే విశేషరావు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ మీద యుద్ధం చేసినట్ట చేయనట్ట? మరి ఎందుకు ఆయన మేము అసలు యుద్ధమే చేయలేదు ఇరాన్ మీద, కేవలం కొంతమంది సైన్యాన్ని మాత్రమే అక్కడికి పంపించాం, సైనిక చర్య తాత్కాలికంగా చేపట్టాల్సి వచ్చింది, అందుకే చేపట్టామని చెప్పి ఇప్పుడు అమెరికన్ కాంగ్రెస్కి చెప్తున్నారు. మరి ఎందుకు ఇలా చెప్తున్నారంటే దానికి చిన్న ట్విస్ట్ ఉంది. అమెరికా యుద్ధం చేసేటప్పుడు ఏ దేశం మీద అయినా అమెరికా కాంగ్రెస్కు సంబంధించినటువంటి అనుమతి తీసుకోవాలి, కానీ తీసుకోలేదు. తీసుకోకపోయినప్పటికీ 60 రోజుల గ్యాప్ ఉంటుంది. ఈ 60 రోజుల లోపల ఖచ్చితంగా అనుమతి తీసుకోవాలి. ఒకవేళ యుద్ధం అకస్మాత్తుగా అప్పటికప్పుడు చేయాల్సి వస్తే స్పాట్లో యుద్ధం చేసినప్పటికి కూడా దాన్ని అమెరికా కాంగ్రెస్లో పెట్టి అనుమతి తీసుకోవాలి. అది 60 రోజుల లోపల జరగాలి. 60 రోజులు అయిపోయింది యుద్ధం స్టార్ట్ చేసి, ఫిబ్రవరి 28 ఆ ప్రాంతం స్టార్ట్ చేసేది ఇరాన్ మీద. 60 రోజులు అయిపోయింది. మరి ఇప్పుడు అమెరికన్ కాంగ్రెస్లో పెట్టాలి కదా యుద్ధం గురించి. దీని మీద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అడిగితే మేము అసలు యుద్ధమే చేయలేదు ఇరాన్ తోటి, అలాంటప్పుడు అమెరికా కాంగ్రెస్లో పెట్టాల్సిన అవసరం ఏముంది అని చెప్పి చెబుతూ ఇరాన్ మీద డార్క్ హైపర్సోనిక్ ఆయుధాలు, ఇవి చాలా పవర్ఫుల్, ఇరాన్ చుట్టూ మోహరించి ఉన్నాం, ఒకవేళ ఇరాన్ చర్చలకు వస్తే సరే, లేదంటే ఇరాన్ కంప్లీట్గా భూతలం మీద ఉండదు అనేటువంటి వార్నింగ్లు ట్రంప్ ఇస్తున్నాడు. ఇంకొక వైపు ఇరాన్ అమెరికా మధ్య చర్చలకి పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తోంది. తాజాగా ఇరాన్ కొన్ని ప్రతిపాదనలను అమెరికాకు పంపించింది. వాటిని చదివినటువంటి ట్రంప్ ఈ ప్రతిపాదనలు ఏవి కూడా మేము అంగీకరించము అని చెప్పి రిప్లై ఇచ్చాడు. ఈ ప్రతిపాదనలతో అయితే చర్చలు లేవు అని చెప్పి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్తూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల నడుమ ఇరాన్లో అసలు అక్కడ ఐఆర్జీసీకి సంబంధించినటువంటి పరిపాలన జరుగుతుందా, లేదంటే ఇరాన్ ప్రభుత్వం ఉందా అనేది కూడా డౌట్. ఎందుకంటే ఇరాన్ ప్రభుత్వానికి సమాంతరంగా ఐఆర్జీసీకి సంబంధించినటువంటి మిలిటరీ పాలన అక్కడ జరుగుతుంది. సో ఇప్పుడు ఐఆర్జీసీ ప్రతినిధులు చర్చలకు రావాలా, లేదంటే ఇరాన్కు సంబంధించినటువంటి ప్రతినిధులు రావాలా? అసలు ఇరాన్ సంబంధించిన పార్లమెంటు స్పీకరు ఒకసారి స్పందిస్తారు, మరోవైపు ఐఆర్జీసీకి సంబంధించినటువంటి లీడరు, సుప్రీం లీడర్లు స్పందిస్తారు. అసలు ఎవరితోటి అమెరికా చర్చలు జరపాలి అనేది ఒక పెద్ద మీమాంస. ఇదే అంతర్జాతీయ మీడియాలో చర్చ జరుగుతోంది. అందుకే ట్రంప్ ఇప్పుడు ఏమంటున్నారు, అసలు మీరు ఎవరితోటి చర్చలు జరిపించాలనుకుంటున్నారు ముందు అది తెలియజేయండి అని చెప్పి ఇరాన్కి చురకలు వేస్తున్నాడు ట్రంప్. మరోవైపు డార్క్ హైపర్సోనిక్ మిసైల్స్ని ఎక్కువ పెడుతూ ఉన్నాడు. అక్కడ అవి పవర్ఫుల్, అక్కడ ఉండేటువంటి అణ్వాయుధాలన్నింటినీ, అణు కేంద్రాలని, అణు స్థావరాలన్నింటినీ కొలాప్స్ చేసేటువంటి పవర్ఫుల్ వెపన్స్. ఇప్పుడు హార్మూజ్ అనేదాన్ని మాకు వదిలిపెట్టేసేయండి అని చెప్పి ప్రతిపాదనలో ఉంది, ఇరాన్ పంపించినటువంటి ప్రతిపాదనలో. అసలు హార్మూజ్ జలసంధి దగ్గరే వివాదం నెలకొంది. ఈ జలసంధి నుంచి వెళ్ళేటువంటి నౌకలు ఇప్పుడు ఫైన్ కట్టాల్సి వస్తుంది, రుసుము కట్టాల్సి వస్తుంది. కొన్ని కోట్ల రూపాయల రుసుముని ఇరాన్ వసూలు చేస్తూ ఉంది. మరి ఇరాన్ ఎందుకు ఇంత పకడ్బందీగా అమెరికా మీద యుద్ధం చేసింది అని అంటే దాని వెనుక చైనా ఉందనేది అనేక సందర్భాల్లో బయటపడినటువంటి అంశం. చైనా బయటికి చెప్పినప్పటికీ కూడా చైనా ఆయుధాలని, చైనా ఇచ్చినటువంటి శాటిలైట్ మ్యాప్స్ని బేస్ చేసుకుని ఇరాన్ అమెరికా మీద ఇప్పటివరకు యుద్ధం చేసింది అనేది అంతర్జాతీయ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్. అందుకే అమెరికాకు సంబంధించినటువంటి యుద్ధ విమానాలని కూల్చివేసింది ఇరాన్. అమెరికాకు సంబంధించినటువంటి పవర్ఫుల్ యుద్ధ నౌకల్ని వెనక్కి పంపించేసింది, డ్యామేజ్ చేసి. మరి ఒక చిన్న దేశం ఇరాన్ అమెరికాతో పోల్చుకుంటే అలాంటి దేశానికి సంబంధించినటువంటి మిలిటరీ అమెరికాని గడగడలాడించింది అనేది అంతర్జాతీయ సమాజంలోకి వెళ్ళిపోయింది. పైగా తాత్కాలిక కాల్పుల విరమణని అమెరికానే ప్రకటించింది. ఎందుకు ప్రకటించింది? ఇరాన్ని చూసి భయపడి ప్రకటించిందా అనేటువంటి చర్చ అంతర్జాతీయంగా నడుస్తూ ఉంది. ఇప్పుడు ఇరాన్ చర్చలకు ససేమరా అంటుంది తొలి రోజుల్లో. ఈవెన్ అమెరికా అధ్యక్షుడు జేడీ వాన్స్ పాకిస్తాన్కి వచ్చి ఇరాన్ ప్రజలతో సమావేశమై చర్చలకు పూనుకున్నప్పటికి కూడా ఇరాన్ నుంచి సానుకూలమైనటువంటి స్పందన రాలేదు. దాంతో తొలి విడత అయిపోయిన తర్వాత మళ్ళీ మూడో విడత చర్చలకు కూడా పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తూ ఉంది. సరిగ్గా పాకిస్తాన్ని మధ్యవర్తిత్వం చేయమని చెప్పి అమెరికా చెప్పడమే ఆ చర్చలు సఫలం కావు అనేది అంతర్జాతీయ సమాజం నమ్మింది. అంతర్జాతీయ సమాజంలో కూడా అదే వెళ్ళింది. ఎందుకంటే పాకిస్తాన్కే తికాణం లేదు, పాకిస్తాన్
అగ్రరాజ్యం అమెరికాకి ఇరాన్కి మధ్యవర్తిత్వం వహిస్తే ఆ చర్చలు ఎంతవరకు ఫలిస్తాయి అనేది చాలా మందికి అంచనా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పాకిస్తాన్నే మళ్ళా ట్రంప్ నమ్ముకున్నాడు. పాకిస్తాన్ ద్వారానే చర్చలు జరిపి ఇరాన్ తోటి సంప్రదింపులు జరిపి యుద్ధాన్ని విరమించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇరాన్ పంపించినటువంటి ప్రతిపాదనలు ఏవి అనేది బయటికి రాలేదు, కానీ వాటిలో కొన్ని ఏంటంటే అణ్వాయుధ స్థావరాలు మేము కొనసాగిస్తాం, పూర్తి స్థాయిలో మేము ధ్వంసం చేయం, శుద్ధి చేసినటువంటి యురేనియంని మీకు అప్పచెప్పం, హార్ముజ్ని మాకు అప్పచెప్పాలి, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు యుద్ధం చేశారు, యుద్ధం చేసిన కారణంగా జరిగినటువంటి నష్టాన్ని మీరు అమెరికా ఇవ్వాలి, అలాగే ఇరాన్ మీద ఉన్నట్టు ఆంక్షలను తొలగించాలి, ఇలాంటివన్నీ పెట్టారు ప్రతిపాదనలు. ఇరాన్ అంటే అమెరికాతోటి చర్చలు జరపాలంటే ఈ ప్రతిపాదనలకి మీరు అంగీకరించాలి అని చెప్పి. మరి అవన్నీ చూసిన తర్వాత ట్రంప్ ససేమిరా అన్నారు, నో అని చెప్పారు. దీంతో చర్చల మీద స్తంభన కొనసాగుతుంది. ఫలితంగా హార్ముజ్ జలసంధి నుంచి ఆయిల్ నౌకలు, రవాణా నౌకలు రావడానికి అవకాశం లేకుండా పోయింది. ప్రపంచంలో ఈ హార్ముజ్ జలసంధి నుంచి రవాణా ఆగిపోవడంతో అనేక దేశాల్లో ఆర్థిక అనిశ్చితి కొనసాగుతూ ఉంది. ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఈ యుద్ధం కారణంగా, ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది, పేదవాళ్ళు బతకడానికి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. ఇప్పటికే నిత్యావసర వస్తువులు భారతదేశంలో కూడా పెరిగిపోయాయి, అనేక మందులు మెడిసిన్స్ కాస్ట్ పెరిగిపోయింది. ఇవన్నీ లీడ్ చేయాలంటే భారతదేశంలో ఉండే పేదలే ఇబ్బంది పడుతున్నారంటే పేద దేశాలైనటువంటి మిగతా దేశాల పరిస్థితి ఏంటి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంగా భారతదేశం ఉంది. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఎదుగుతున్నటువంటి దేశం. మరి ఇలాంటి దేశంలోనే ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు మిగతా దేశాల పరిస్థితి ఏంటి? అందుకే వీళ్ళంత వరకు ఈ యుద్ధం ఆపేసేటువంటి దిశగానే అమెరికా ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ ఇరాన్ ససేమిరా అంటున్నట్టు మనకు కనిపిస్తుంది. దీని వెనక చైనా, అలాగే రష్యా ఇవన్నీ ఉన్నాయనేది అంతర్జాతీయ సమాజంలో ప్రగాఢంగా ఉన్నటువంటి విశ్వాసం. కానీ అమెరికా ఎన్నిక తగ్గట్లేదు. అమెరికా ఇప్పుడు హార్ముజ్ జలసంధిని తన గుప్పిట్లోకి తీసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. అందుకే సీ మైన్స్ని పేల్చేదానికి ప్రయత్నం గత కొంతకాలంగా అమెరికా చేస్తూ ఉంది. దాంట్లో కొంతవరకు సక్సెస్ కూడా అయ్యింది. సో ఇరాన్ ఓడర్ రేవుల మీద కూడా కాన్సన్ట్రేషన్ చేసింది అమెరికా. అక్కడ ఉండేటువంటి విద్యుత్ కేంద్రాల మీద కాన్సన్ట్రేషన్ చేసింది. ఇప్పుడు ఇరాన్ ఏం చేయాలి అనే దాని మీద ఇప్పుడు అమెరికా తర్జన భర్జన పడుతుంది. అసలు యుద్ధం చేయాలి అని అంటే కనుక అమెరికా కాంగ్రెస్ అనుమతి తీసుకోవాలి. అమెరికా కాంగ్రెస్లో ట్రంప్కి మెజారిటీ ఉందా లేదా అని అంటే యుద్ధం విషయంలో ఆయన నెగ్గుతాడా లేదో తెలియదు. ఆయన తీసుకున్న నిర్ణయం అనేక మంది వ్యతిరేకిస్తూ ఉన్నారు. యుద్ధాన్ని ఎందుకు చేస్తున్నట్టు ట్రంప్ అనేది కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. రిపబ్లికన్ ప్రతినిధులే ప్రశ్నిస్తున్నారు కొంతమంది. ఇలాంటి సిచ్యువేషన్లో డార్క్ హైపర్సోనిక్ మిజైల్స్ని ఎక్కుపెట్టడం ఇరాన్ మీద రాబోయేటువంటి రోజుల్లో మరింత తీవ్రతరం చేయబోతుంది యుద్ధ వాతావరణాన్ని అనేటువంటి సంకేతాలు వస్తున్నాయి. మరి అదే కనుక జరిగితే ట్రంప్ పరిస్థితి ఏంటి, ఇరాన్ పరిస్థితి ఏంటి, అమెరికా పరిస్థితి ఏంటి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.